బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఖరారైపోయింది. ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. ముఖ్యంగా అటు బీజేపీకి అలాగే జనసేనకు ఎన్ని స్థానాలను కేటాయించాలో కూడా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసింది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యంగా తమకు కేటాయించినటువంటి సీట్లను కూడా బీజేపీకు త్యాగం చేసినటువంటి పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ త్యాగం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆ పార్టీ శ్రేణులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు, దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. అసలే జనసేన పార్టీ 24 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయాలని, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఇప్పుడు ఉన్న సంఖ్యని ఇంకా తగ్గించుకోవడం పట్ల కాస్త ఆ పార్టీలో శ్రేణుల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనుకోవచ్చు ఈ నిర్ణయం పట్ల. అంటే పవన్ కళ్యాణ్ని అనుసరించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ వెంట నడవాలనుకునే వాళ్ళు వ్యతిరేకించడానికి అవకాశాలు చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక బైబిల్ సూక్తి చెప్తూ ఉంటారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పని. సో దాని ఆచరణలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు కలవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచన చేసింది మొదట ఆయన. అలానే రాష్ట్రంలో చాలా సందర్భాల్లో కూడా చెప్పారు, బీజేపీ నాయకత్వానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఒక రాక్షసుడిని దింపేయాలంటే ఇలాంటి చర్యలు అవసరమా అని ఆయన వర్షంలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ మొత్తం మీద ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి ఫలితంగా ఈ 3 పార్టీల పొత్తు అనేది పొడిచింది. సో త్యాగాల విషయంలో కూడా ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ చివరి నిమిషంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం బహుశా పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి తగ్గి పొత్తుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదట 3 పార్లమెంట్ సీట్ల నుంచి 2 పార్లమెంట్ సీట్లకు తగ్గారు. సో అది కొంతవరకు కన్విన్స్ అయినా కానీ మళ్ళీ ఇప్పుడు 24 అసెంబ్లీ సీట్ల నుంచి 21కి తగ్గారు. సో ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం కావచ్చు, కానీ ఆయన చెప్పినట్టుగా 100% రిజల్ట్, ఆ 20కి 20 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కనుక రేపు ఉంటే బలమైనటువంటి పార్టీగా జనసేన పార్టీ నిలబడే అవకాశం ఉంటుందనేది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. అలానే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ సమర్థన ఉండడం అనేది ఈ పొత్తుకి చాలా అవసరం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇప్పుడు అయిష్టంగా ఉన్నా కానీ లేదా కలిస్తే చూద్దామని వేచి చూసే ధోరణిలో ఉన్నా కానీ ఎందుకు కలిశారు అంటే ఫైనల్గా ఎలక్షన్ ప్రాపర్గా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ రేపొద్దున రాష్ట్రానికి సంబంధించి సహకారం అందించాలన్నా కానీ ఆ పార్టీ ఉండడం అవసరం. అలానే ఎలక్షన్ సరిగా జరగాలంటే, సజావుగా జరగాలంటే కూడా ఆ పార్టీ మద్దతు అవసరం అనేటువంటి అభిప్రాయం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు తగ్గి ఈ పొత్తు కోసం అనేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. టీడీపీ కూడా 3 స్థానాలను జనసేన వదులుకుంటే ఒక స్థానాన్ని కూడా టీడీపీ వదులుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సహజం. ఇక పొత్తులో భాగంగా చాలా చోట్ల అటువంటి కాంప్రమైజింగ్ ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నాయకులు చేయాల్సినటువంటి ధర్మాన్ని నాయకులు పాటించారు. కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం, రెండవ శ్రేణి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే సీట్లు రాని ఆల్రెడీ కొన్ని చోట్ల నిరసనలు, కొన్ని చోట్ల అసంతృప్తి మాటలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. సో వీటన్నిటిని ఎలా చల్లబరుస్తారు అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఫైనల్గా ఈ పొత్తు సక్సెస్ కావాలంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. అంటే టీడీపీ ఓటు జనసేనకు రాకపోయినా, జనసేన ఓటు టీడీపీకి రాకపోయినా, అలానే బీజేపీకి రాకపోయినా, బీజేపీ ఓటు వీళ్ళకి రాకపోయినా కానీ అందరి ఓటమికి అది కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఒక జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా, 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీగా, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడిగా ఆయన తన జాగ్రత్తను పాటించాడు. ఈ 30 సీట్లలో గెలిచినా గెలవకపోయినా తాను ఎంచుకున్నటువంటి 144 సీట్లు, ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం 100 సీట్లు గెలిచి తీరాలనేటువంటి కాంక్షతో ఆయన పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అలా గెలిచినా కానీ భవిష్యత్తులో పొత్తు సక్రమంగా వెళ్ళాలి, ఒకరితో ఒకరు మిత్రధర్మం పాటించే విధంగా వెళ్ళాలంటే ఈ 31 సీట్లు తీసుకున్నటువంటి చోట్ల కూడా ఈ 2 పార్టీలు కూడా గెలవాలి. ఆ గెలిచినప్పుడే డిమాండ్ చేసేటువంటి నేచర్ లేదా ఆ బాధ్యతని సమంగా పంచుకునేటువంటి అవకాశం 2 పార్టీలకు కూడా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఒకవేళ గెలిచి మిగతా పార్టీలు ఓడిపోయినా, లేదా చంద్రబాబు నాయుడు ఒకవేళ తక్కువ సీట్లు గెలిచారనుకోండి, వీళ్ళ అవసరం ఇంకా ఎక్కువ అవసరం అయింది. సో అది పార్టీల మధ్య జరిగేటువంటి ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ జనసేన పార్టీ అందరికంటే ఎక్కువగా ఈ త్యాగాల విషయంలో ఏదో అన్స్టాపబుల్ త్యాగాలలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కొంత అసంతృప్తికి, అసహనానికి లోనవుతున్నా కానీ దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారనేది ముఖ్యం. ఇప్పటివరకు సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన, అందులో అభ్యర్థుల ప్రకటన ఇప్పుడు నెక్స్ట్ అంకం. సో ఎవరిని డిసైడ్ చేస్తారు, సీటు ఇవ్వడం కాదు, ఆ సీటు తీసుకున్న చోట సమర్థుడైనటువంటి నాయకుడిని పెడుతున్నారా లేదా, అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం.
ప్రజల్లో నిన్నటి వరకు తిరిగినటువంటి నాయకుడు నాకు కాదు, నా తరపున ఈయనకి ఓటేయండి అని చెప్పేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయా లేదా, అది ముఖ్యం. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల్ని కనుక ఎంచుకుంటే అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది జరగకపోతే కనుక ఈ శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. కానీ కేశవ్ గారు, గత ఎన్నికల్లో కేవలం 1% ఓటింగ్ మాత్రమే వచ్చినటువంటి బీజేపీకి 10 సీట్లు ఇస్తే 6% పైగా ఓటింగ్ వచ్చింది. అందులో కూడా ఇప్పుడు ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది జనసేనకు. కానీ అలాంటి పరిస్థితుల్లో కేవలం 20 నుంచి 21 స్థానాలకే పరిమితం అనేది ఎలా చూడాలంటారు? అంటే జనసేనకి గత ఓటింగ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా 5.7 లోపే ఉన్నటువంటి పరిస్థితి. 6 దాటలేదు. ఎందుకంటే 6 దాటితే రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు పొందేటువంటి వెసులుబాటు జనసేన పార్టీకి దక్కేది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోరాడిన విధానం కానీ, గత ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యాత్రలో ప్రజలతో కలిసి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ జనసేన గ్రాఫ్ని ఖచ్చితంగా పెంచింది అనేది మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. బీజేపీ ఫ్యాక్టర్ ఏంటంటే అది ఒక డిఫరెంట్ స్టోరీ. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నామమాత్రంగా ఉన్నటువంటి పార్టీగా కనిపిస్తున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ప్రభావశీలమైనటువంటి పార్టీ, రేపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పార్టీ. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకనే కదా ఇప్పుడు పొత్తు పైన 30 సీట్లు అసెంబ్లీ, అలానే 8 సీట్లు లోక్సభ, ఈ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కానీ మొదటి నుంచి ఎక్కువగా లోక్సభ స్థానాలనే ఎక్కువగా డిమాండ్ చేస్తుందన్న బీజేపీ ఈసారి ఎందుకు అసెంబ్లీ స్థానాలను కూడా లోక్సభ స్థానాల విషయంలో కూడా ఫిగర్ క్లారిటీ ఇచ్చేసారు. కేంద్రంలో ఎప్పుడైతే అమిత్ షా గారితో వీళ్ళతో భేటీలు జరిగినాయి అక్కడే క్లారిటీ ఇచ్చారు. 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తారు, మిగతా విషయాలు మేము మాట్లాడుకుందాం అనేటువంటి. కానీ దోతలుగా వచ్చిన వాళ్ళు చూపించినటువంటి చాతుర్యం ఏంటంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, బలమైన పార్టీ, మోడీ అమిత్ షా వీళ్ళందరూ ఉన్నటువంటి పార్టీ కాబట్టి మరి సింగిల్ డిజిట్ అంటే కష్టం అనేటువంటి మాటను ఒక అడ్డంకిగా పెట్టినట్టుగా ఆ చర్చల్లో భాగంగా కనీసం 10 సీట్లు రావాలి అనేటువంటి పట్టు పట్టడం వల్లనే అది ఎంతకీ ఎడతగడం. ఆల్రెడీ మనం నేను అంతా వెయిట్ చేశాం చాలా టైం. 8 గంటల్లో చర్చలు అంటే దీని ఫలితం అనుకోవచ్చు. ఖచ్చితంగా దాని ఫలితమే అయ్యేటువంటి అవకాశం. యాస్పిరేషన్స్ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికాలిటీ కూడా అవసరం. బీజేపీ నాయకులకి చాలా వరకు ఆ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా, ఎందుకంటే తెలంగాణలో అంతో ఎంతో అస్తిత్వం ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో బలం చూపించింది. లాస్ట్ టైం కూడా లోక్సభ ఎలక్షన్స్లో 4 ఎంపీ సీట్లు గెలిచింది. ఈసారి ఒంటరిగా పోటీ చేసి 8 అసెంబ్లీ సీట్లు గెలిచింది. కాబట్టి ఒక ప్రభావం ఉంది పార్టీకి సంబంధించి అనేటువంటి విషయాన్ని మనం అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అస్తిత్వం కాదు, అసలు ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి. నాయకత్వం విషయంలో కానీ, అలానే నాయకులు అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో విభజన హామీల విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని ఏ విధంగా తుడిచిపెట్టుకుంటారనేది ఇప్పుడు కూటమి బాధ్యత. అది వీళ్ళు చెప్పి కలిశారు కాబట్టి ఓటేసేయడానికి జనం ఏమో రెడీగా లేరు. కాబట్టి వైసీపీ కూడా దాని మీద ఆశలు పెట్టుకుంది. పార్టీలు పొత్తులు పెట్టుకున్నంత మాత్రం అంత ఈజీగా ఓటింగ్ జరగదు. వైసీపీ నాయకత్వం ఒక లాజికల్ పాయింట్ని ఒకటి రైజ్ చేసింది. 2014 పొత్తు సమయంలో బీజేపీకి అధికారం లేదు, తెలుగుదేశం వస్తే అనుభవం ఏదో పనికొస్తుంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశం రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తుంది అనుకున్నారు, అందుకని ఓట్లు వేశారు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏంటో చూశారు, బీజేపీ 10 ఏళ్ళు కేంద్రంలో ఉండి ఏం చేసిందో చూశారు, చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఏం చేశారో కూడా చూశారు. కాబట్టి ఈసారి ఓటు ట్రాన్స్ఫర్ అంత ఈజీగా జరగదని చెప్పని వైసీపీ నేతలు కూడా నాయకులు ఇచ్చే హామీలు కూడా ఈసారి చాలా బీజేపీలో కూడా 2 వర్గాలు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక వర్గం జనసేన, ఒక వర్గం తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేస్తుంది, ఒక వర్గం వైసీపీకి అనుకూలంగా. ఇది చాలా క్లియర్. అది బీజేపీ నాయకత్వం అంతర్గతంగా అంతఃకరణ శుద్ధితో క్లీన్ చేసుకోవాల్సినటువంటి అభిప్రాయం అది. ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి అలానే ఉంటుంది. ఒకరేమో అటువైపు మొగ్గి మాట్లాడతారు, ఇంకొకరేమో ఇటువైపు మొగ్గి మాట్లాడతారు. క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు మరొకరేమో పార్టీలో క్రియాశీలకంగా గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకత్వం మరొక వైపు ఉంటుంది. కాబట్టి ఇది కొంత కన్ఫ్యూజన్ బీజేపీలో ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా కలుస్తారని చర్చ జరుగుతుంటే కూడా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వీళ్ళు ప్రచారాన్ని పిలుస్తారు. తెలుగుదేశం నాయకులు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రుత్వాలు ఉండవు. ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, అసూయలు అనేవి ఉండకూడదు. అలాగే ఆత్మహత్యలు మాత్రమే. అసలు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం అనేది అసలు ఉండనే ఉండదు. అది సిద్ధాంతపరంగా జరిగేటువంటి వైరుధ్యం తప్పితే ఉద్దేశపూరితంగా వ్యక్తులతో తగాదాలు పెట్టుకునేటువంటి సంస్కృతి ఈ మధ్య కాలంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అది పెరిగింది. గత 15-20 ఏళ్ళగా అది పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఒక మోతాదు ఎక్కువైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, సిద్ధాంతపరంగా తమ వాదాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం కనుక బీజేపీ నాయకులు చేసి ఉంటే 1% ఎప్పుడో క్రాస్ అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక దశలో తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా బీజేపీ ఇండివిజువల్గా 8%, 9%, 13% పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే ఐడియాలజికల్గా అప్పుడు ప్రజలు బీజేపీ వెంట నడిచేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ దానికి కూడా కుంటిసాగు చెప్తారు. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని ధృతరాష్ట్ర కౌగిలతో మమ్మల్ని నలిపేశారని. అంటే అంత అమాయకంగా ఉందా జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ?
కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలను అడ్డం పెట్టుకొని తమకు ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ విద్వేషాలు వీటన్నిటిని మేళవించి చంద్రబాబును ఒక దోషిగా చూస్తామో లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా చూస్తామో ఇలా 2 వర్గాలుగా చేసేటువంటి బీజేపీ రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్కి నయా పైసా ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు పొత్తును గౌరవించాలన్నా నమ్మాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలో ఒక భాగస్వామిగా, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామిగా చూస్తారా లేదా? విభజన చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. పార్లమెంటు సాక్షిగా కొన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటి విషయంలో రేపు వీళ్ళు ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? గతంలో చెప్పినట్టుగా ఢిల్లీని తలదన్నే రాజధాని అనేటువంటి మాట అది గాలి మాటగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. నీళ్లు మట్టి మాత్రమే తీసుకొచ్చి రాజధానికి నీళ్లు మట్టి పోసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మొక్క నాటితే కదా పెరిగేది, నీళ్లు మట్టి పోస్తే ఏం పెరుగుతుంది? పెరగలేదు. అందుకని అమరావతి అలానే ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి త్యాగాల మీద 17వ తారీఖున మోడీ పాల్గొనేటువంటి సభలో, చిలకలూరుపేట సభలో ఒక కీలకమైన ప్రకటన లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు మోడీ నుంచి? నా అంచనా ప్రకారం 17వ తారీఖు కంటే ముందే ఒక కీలకమైనటువంటి ప్రకటన రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇన్ని మాట్లాడుతుంటేనే, రాజకీయాల్లో ఫీల్డ్లో తిరిగిన వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటేనే, దేశవ్యాప్తంగా ఇన్ని ఎలక్షన్స్ చూసి ప్రభుత్వాలను తలకిందులు చేసి ఎక్కడో 2 సీట్లతో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బీజేపీని 303 సీట్లకు తీసుకొచ్చినటువంటి అమిత్ షా, మోడీ ఆలోచించడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ఒక వ్యూహాన్ని అనుసరించారు. ఒక 4 పాయింట్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తూ వెళ్ళారు. బీసీసీఎం అన్నారు. అలానే వెనుకబడిన ప్రాంతాలకు అప్పుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం గిరిజన యూనివర్సిటీ కానీ, స్పైసెస్ బోర్డు కానీ, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కానీ ఈ అంశాలు తీసుకురావడం ద్వారా తెలంగాణలో కొంత తన పట్టును పెంచుకున్నారు. లేదంటే బండి సంజయ్ వెళ్ళగానే బీజేపీ చల్లారిపోయింది అనేటువంటి మాట అన్నారు. కానీ ఎందుకు ఓట్లు వేశారు? బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనికంటే కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు 8 సీట్లు గెలిచినటువంటి అంటే కిషన్ రెడ్డికి ఆ క్రెడిట్ వచ్చింది. ఎందుకంటే పాలసీ పరంగా కొన్ని చేంజెస్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా విధానపరమైనటువంటి ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఎన్నికల కోడ్ ప్రకటన కంటే ముందే బీజేపీ ఆ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైన ఉంది. ప్రధానమంత్రి పర్యటన 15వ తేదీన ఉంటుంది అన్నారు. ఏదో రోడ్ షో చేయబోతున్నారు విశాఖలో అన్నారు. మరీ ముఖ్యంగా విశాఖకి సాంత్వన ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రాష్ట్రం అంతకుముందర రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తామన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. చివరికి వాళ్ళని ఎత్తి మీద చేయి పెట్టారనేటువంటి అభిప్రాయం. విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పోర్టులను కూడా ప్రైవేటీకరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ చాలా ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది. దానికి సంజాయిషి కానీ ఓదార్పు కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక కాస్మోపాలిటన్ సిటీగా వైజాగ్ మారడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ భాగస్వామ్యం తీసుకోవడం. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఒక భరోసా ఇస్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీల అమలు విషయంలో కూడా ఈ త్రైపాక్షిక కూటమి ఒక భరోసా ఇస్తే కనుక ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ మద్దతు అవసరం. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాలి. కాబట్టే పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగి తన స్థానాలను కూడా వదులుకున్నారని కేశవ్ గారు చెప్తున్నారు. అయితే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులైతే ఖరారయ్యాయి, కానీ ఓట్ ట్రాన్స్ఫరింగ్ అనేది మాత్రం చాలా కీలకం. ముఖ్యంగా ప్రధాని హోదాలో మోడీ ఎలాంటి హామీలు ఇస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.